హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ కిచెన్స్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే సింపుల్ ప్రాసెస్ అండి. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్లా చేసి పెట్టవచ్చు. అలాగే పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే ఈ స్నాక్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు 1 కప్పు మిల్ మేకర్లు తీసుకోండి. సోయా సాస్ అండి. ఇందులో 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలండి. ఎక్కువ టైం ఉడకపెట్టొద్దు, మెత్తగా అయిపోతాయి. ఒక 1 మినిట్, జస్ట్ ఒక 1 మినిట్ అంతే అండి. లేదంటే హాట్ వాటర్ తీసుకొని అందులో సోయా సాస్ వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. లేదంటే ఇలా జస్ట్ ఒక 1 మినిట్ కుక్ చేసుకొని ఆ వాటర్ మొత్తం తీసేసి ఇదిగోండి ఈ విధంగా మిల్ మేకర్ని తీసుకోవాలి. అందులో ఉన్న వాటర్ని కూడా తీసేసుకోవాలండి. మిల్ మేకర్లో ఉన్న వాటర్ని ఇలా చేత్తో ఇలాగా పిండేసుకొని తీసుకోవాలి. ప్రెస్ చేస్తే వస్తాయండి. వాటర్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం వేసుకోవాలండి. అల్లం అనేది చాలా బాగుంటుంది. ఇందులో అల్లం వేసుకోవాలి. అలాగే కొంచెం ఇందులో జీరా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్లు తీసుకోవాలండి. సోయా సాస్ ఇవి అయితే నేను పెద్ద సైజ్ తీసుకున్నానండి. మీరు చిన్న సైజ్ తీసుకున్నా పర్వాలేదు. నేనైతే వీటిని ఒక 2 పీసెస్ కింద కట్ చేసి తీసుకున్నాను. కట్ చేయాలని ఏం లేదండి, కానీ నేను కట్ చేసి తీసుకున్నాను. గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని కట్ చేసి తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. గ్రైండ్ చేసుకోవాలంటే మెత్త పేస్ట్లా అయితే గ్రైండ్ చేయొద్దు, అస్సలు పేస్ట్లా గ్రైండ్ చేయొద్దు. జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయాలి అంతే అండి. మిక్సీని జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేసి ఇగోండి ఈ విధంగా ఇలానే గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు పేస్ట్లా మాత్రం చేయొద్దండి. జస్ట్ ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేయాలి అంతే. అలానే చేయాలండి. చూడండి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపించినట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ పేస్ట్ అనేది వేసేసుకోవాలండి. పేస్ట్ అనేది మళ్ళీ పేస్ట్ చేసుకోవద్దండి, చెప్తున్నాను. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే ఫ్రై చేయడం కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. చిన్న డ్రాప్ వేసి చెక్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఇలా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. రౌండ్ బాల్స్లా చేసుకొని ఇలా రౌండ్ బాల్స్లో చేసుకొని ఫింగర్స్తో ఇలా ఒత్తుకోవాలండి. మనం గారెలు వేసుకుంటాం కదా, అలాగా గారెలు వేసుకున్నట్టు ఇలా షేప్ చేసుకోవాలండి. ఇగోండి ఈ విధంగా ఫింగర్స్తో ఇలా చేసుకుంటే సరిపోతుంది. లేదంటే చేతి మీద ఆయిల్ అప్లై చేసుకొని అయినా చేసుకోవచ్చు. లేదంటే ఫింగర్స్తో ఇలాగ ప్రెస్ చేస్తూ అయినా చేసుకోవచ్చు. చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి. చూడండి ఇంకోటి కూడా చూపిస్తున్నాను. ఇలా చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇవి వేసేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మిగతావి ఎన్నున్నా కూడా అన్నీ ఇలా చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. వీటిని హై ఫ్లేమ్లో ఒకేసారి ఫ్రై చేయొద్దు, ఎందుకంటే బయట మాడిపోయి లోపల మెత్తగా సాఫ్ట్గా ఉండిపోతాయి. అందుకు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇగోండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసేసుకోవాలి. మిగతావి కూడా అలానే ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రై అయ్యాక చూపిస్తున్నాను. చాలా చక్కగా ఫ్రై అయ్యావండి. చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకైతే హెల్దీ స్నాక్ రెసిపీ అనే చెప్పొచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుందండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.